ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారములు తెలియజేసుకుంటూ, ఈ మధ్య విజయసాయిరెడ్డి అక్రమ సంబంధానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో విపరీతమైనటువంటి ప్రచారం వెనుక ఏ శక్తులు ఉన్నాయి, దీని వెనక ఉండటానికి కోణాలు కూడా చూస్తే నివ్వెరపోయే వాస్తవాలు బయటికి రావటం జరిగింది. విజయసాయిరెడ్డి అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి కుట్రలో ఈ మీడియా ప్రజలు కూడా దాంట్లో ఇరుక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకత వస్తున్నదో అప్పుడు తన ప్రభుత్వంలో కూడా కొన్ని ఇలాంటి ప్రచారాలను జనం మీదకి వదిలి జన నాడి అనేది తప్పించేవాడు, ప్రజల మనసును డైవర్సిటీ చేసేవాళ్ళు. అలానే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 30 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా పండుగ వాతావరణం జరుపుకుంటూ ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇంచుమించుగా 16,500 పైచీలకు నోటిఫికేషన్ ఇవ్వటం ద్వారా నిరుద్యోగులు పండుగ వాతావరణం చేసుకుంటుంటే, వృద్ధాప్య పెన్షన్ 4,000తో పాటుగా ఎప్పుడైతే వాగ్దానం చేశారో అప్పటి నుంచి ప్రతి నెల 1,000 కలిపి 7,000 ఇస్తూ వృద్ధులంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని దైవంగా భావించి పాలాభిషేకం చేస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 102 రోజుల పైచీలకు 55,000 న్యాయవాదులు చేసిన పోరాట ఫలితం విజయవంతమైన సందర్భంలో ఇటు ప్రజానీకం ఇటు న్యాయవాదులు కూడా అంబరాన్ని దాటే విధంగా చేసుకుంటున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఇసుకను వ్యాపారంగా చేసుకుని గత 5 సంవత్సరంలో లూటీ చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీ తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికుల కన్నులలో ఆనంద దీపాలు, ఆనంద బాష్పాలు వెలిగించి అందరూ కూడా పండుగ వాతావరణం చేస్తూ బాబుగారికి పాలాభిషేకం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక్క దెబ్బతో ఇవన్నీ కూడా కనుమరుగు అయ్యి విజయసాయిరెడ్డి అక్రమ సంబంధం మీద చర్చ డిబేట్ జరగటంలో నష్టపోయింది తెలుగుదేశం. ఇవన్నీ కూడా ప్రజలకి తెలియకుండా ఉద్దేశం మీద, ప్రజల మనసును డైవర్ట్ చేసే ఉద్దేశం మీద ఈ కేసు ఇరికించటంలో కానీ ఈ కేసు ప్రచారం తీసుకురావటం వెనక జగన్మోహన్ రెడ్డి భారతీయుల హస్తం ఉందని నేనైతే వ్యక్తిగతంగా నమ్ముతూ ఉన్నాను. అంతేకాదు, ఈ 30 రోజుల్లో ఒకవైపున అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతుంటే, రాష్ట్ర రాజధాని పరుగు పందెంలో ఉంటుంటే, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులను తీసుకుని వచ్చే ప్రయత్నంలో జరుగుతూ ఉంటే, రాబోయే బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ నిధుల వేటకు జరుగుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి అనేక కంపెనీల రాక కోసం చర్చలు జరుగుతున్న సందర్భంలో ఇటు మంగళగిరి కావచ్చు, అమరావతి కావచ్చు, పెట్టుబడుల వరద వస్తూ ఉంటే ఐటీ కంపెనీలు రాక కోసం ఎదురు చూస్తుంటే లోకేష్ బాబుతో కూడా చర్చ తీసుకొని వచ్చే ఈ రాష్ట్ర అభివృద్ధి దేశంలోనే ముఖద్వారంలోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నదా అనే సందర్భంలో ఈ విజయసాయిరెడ్డి అక్రమ సంబంధంలో ప్రజలను ఈ డైవర్సిటీ చేసే ఉద్దేశం మీద మనసు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఈ అక్రమ సంబంధానికన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలను తీయవలసిన బాధ్యత తెలుగుదేశం భుజస్కంధాల మీద ఉంది. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అవినీతి ఈ 5 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మరీ ముఖ్యంగా మద్యం పాలసీ ద్వారా లక్షల కోట్ల సంపద లూటీ చేశారు. అలానే ఇసుకను వ్యాపారంగా చేసి నదీ తీర ప్రాంతాలు లేకుండా నదులలో విచ్చలవిడిగా సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా అక్రమ ఇసుక రవాణా ఆంధ్రప్రదేశ్లో దోపిడీ విలయతాండం చేసింది. అలానే సెంటు భూమి పేదలనే పేరు మీద 2 లక్షల రూపాయలు విలువ చేయని
ఎకరా 2 లక్షలు కూడా చేయనటువంటి భూములను 50 నుంచి 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు తన కార్యకర్తల చేత కొనుగోలు చేసి పేద ప్రజల నెపంతో రాష్ట్రం మొత్తం మీద ఇది అత్యంత భయానకమైనటువంటి అవినీతి. అలానే రాష్ట్రంలో అవినీతి బీభత్సంగా ఈ 5 సంవత్సరాల్లో దోపిడీ చేయడం జరిగింది. ఈ అక్రమాలపై తక్షణంగా చర్యలు తీసుకోవాలి, విచారణ చేయాలి, సిఐడి కేసులు నమోదు చేయాలి. వీటిని తప్పించే క్రమంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దారుణాతి దారుణమైనటువంటి అక్రమ దోపిడీ నుంచి మనసు పక్కన పెట్టే ఉద్దేశం మీద ఒకటైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 30 రోజుల్లోనే ఒక 5 అద్భుత కార్యక్రమాలు, ఉచిత ఇసుక కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ 4,000 పెంచుతూ తీసుకున్నటువంటి బృహత్తర నిర్ణయం కావచ్చు, అలానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తూ 16,500 పైచిలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినటువంటి ఈ బృహత్తర అవకాశాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విధులు తీసుకునే ప్రయత్నం, ఇవన్నీ మరుగున విజయసాయిరెడ్డి ఒక అక్రమ సంబంధంతో ఇవన్నీ కూడా ప్రజల దృష్టిని మరల్సే కుట్ర జరిగింది. అందుకని విజయసాయిరెడ్డి ఒక పావుగా పార్టీలో మిగలబోతున్నాడు. దానికి ప్రధాన సూత్రధారి, ప్రధాన నటుడు, ప్రధాన దీంట్లో నిర్మాత, దర్శకులు, దర్శకేంద్రులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి భారతి అని చెప్పి నమ్ముతూ ఉన్నాను. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవంతో యువ నాయకుడు ఉన్నటువంటి ప్రజలకి దగ్గరవుతూ రోజు రోజు కూడా ప్రజా దర్బారు ద్వారా ప్రజల మనసులో నిలువెత్తుగా ఉన్నటువంటి యువ నాయకుడు లోకేష్ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ ఉండాలని అంకుట దీక్షతో పనిచేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యుల ద్వారా ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుందని ఆశిస్తూ ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.